దేవునికి స్తోత్రములు. ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మనంట దుఃఖపరచకూడదంటండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు కానీ, పరిశుద్ధాత్మను బాధ పెట్టేవారు కానీ ఈ యుగమందైన రాబో యుగమందైన అంట క్షమాపణ ఉండదంటండి వారికి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన కొరకు సత్యములు నడిపిస్తూ, మనల్ని యథార్థ హృదయములు నడిపిస్తూ, మన ప్రవర్తనను దిద్దుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనతో చెప్తే ఆ విధంగా మనం ముందుకు కొనసాగాలి అండి. ఆయన ఆత్మ ద్వారా ఎందరు నడిపింపబడతారో వారు అందరూ ధన్యులు అని లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి మరి పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ముద్ర వేయబడ్డారంటండి. దేవుని బిడ్డలంట విమోచన అనగా క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడటానికి మనం ముద్రింపబడి ఉన్నాం. మన కొరకు క్రీస్తు వారు చేస్తున్న త్యాగం, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. చాలామంది శవాన్ని ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు చనిపోయాడు అని చాలామంది అంటున్నారు, కానీ ఆయన సజీవుడు. 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన తిరిగి లేవకపోతే మనకు ఆరాధించే పనే లేదు నిజంగా. కానీ మన ఆరాధనకు యోగ్యుడు, సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, నీవు అంతరాత్మలో చెడుతనం నుండి విడుదల చేసుకో, బయటికి రా. నీ అంతర్యాన్ని క్రీస్తు రక్తంలో కడుగుకో, శుద్ధి చేసుకో. ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. భయంకరమైన శ్రమల్లో, బాధల్లో నిన్ను విమోచించిన దేవుడు. ఈరోజు వరకు నీవు నెమ్మదిగా ఉన్నావంటే దేవుని కృప, సజీవంగా ఉన్నామంటే ఆయన కృప. కాబట్టి యేసు రక్తంలో ప్రతి పాపము నుండి విడుదల కలగాలి. దేవుని కొరకై మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. ఆత్మీయంగా నడుచుకుందాం. ఏ కష్టం చేత నీవు కృంగున్నావో యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగునుగాక. దేవుని యొక్క భద్రత నీకు, నీ కుటుంబానికి కలుగునుగాక. దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, అంతము వరకు ప్రేమిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన బిడ్డగా జీవించు. పాపము నుండి బయటికి రా. నీవు పశ్చాత్తాపడు. నీ అంతరాత్మలో చెడుగును దాచుకొనకు. కాబట్టి దేవుడు నీపై ఆయన దయా కిరీటం నుంచి దినదినము కూడా పోషిస్తున్నారంటే ఆయనకు కృతజ్ఞులం. కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, అయ్యా నీవు మమ్మల్ని విమోచన దినం వరకు ముద్రించుకున్న దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు. నీవు పునరుద్ధానుడివై తిరిగి లేచినందుకే స్తోత్రాలు ప్రభువా. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నిన్ను దుఃఖపరచుకుండుట ప్రతి ఒక్కరికి నేర్పించి జీవితం ఈ అపవాది ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. అటు సాతాన్ని కాల్చండి. మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.